శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ ఆదివారం నుంచి 13వ తేదీ శనివారం వరకు మీనరాశి వారి యొక్క వార ఫలితాలు, గ్రహస్థితులు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ వారం మీనరాశి వారికి దాదాపుగా అనుకూలతలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే ఉద్యోగపరంగా కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రతిభతోటి, కృషితోటి ఉన్నతాధికారుల యొక్క చక్కటి ప్రశంసలు పొందుతూ ఉంటారు. పదోన్నతి పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఆ శాలరీ హైక్స్ రావడానికి కానీ ఊహించినటువంటి విధంగా డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి మేలు జరుగుతుంది. ఈ వారం మీనరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి చక్కగా బలపడుతుంది అని చెప్పాలి. గతంలో నిలిచిపోయినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మరలా చక్కగా తిరిగి వస్తాయి. కానీ గతంలో ఎవరైతే రుణాలు చేసి ఉన్నారో ఆ రుణాల యొక్క తీవ్రత, రుణబాధలు అంటే వడ్డీలు కట్టేటటువంటి విషయంలో ఎవరైతే రుణబాధలు, అప్పులు చేసి ఉన్నారో అటువంటి వారికి కొంచెం ఒత్తిడి యొక్క తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఈ వారం అంతా కూడా విజయవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. చదువులో కాన్సన్ట్రేషన్ చక్కగా పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా 6వ స్థానంలో సంచరించేటటువంటి రవిబుధ కేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ వారం గురు, చంద్ర గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావం కారణం చేత మీనరాశి వారికి గౌరవము, కీర్తి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పాలి. అలానే శనిరాహు గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత ఆలస్యం, అంటే పనుల్లో కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కానీ, విష్ణు సహస్రనామం పారాయణం చేయటం కానీ, శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల కానీ మీనరాశి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతుంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.